నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఊర్లలో పోరంబోకు వెధవులు ఉంటారు. వాళ్ళు ఏమంటే, నాన్న నాకు ఐఫోన్ కొనియకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, నాన్న నాకు బుల్లెట్ కొనియకపోతే నేను ఇంట్లో నుంచి పారిపోతా, లేదా అమ్మాయిలు ఉంటారు, నాకు వాడే కావాలా, వాడిని ప్రేమిస్తాను, వాడినిచ్చి పెళ్లి చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పడం మనం తరచూ చూస్తుంటాం. అలాంటి సంఘటనే నిన్న ఒకటి జరిగింది కోర్టులో. అదే మన పోసాని మెంటల్ కృష్ణ ఉన్నాడు కదా, పోసాని మెంటల్ కృష్ణ ఏమంటాడంటే, జడ్జి ముందరకు పోయి నాకు లోపల 2 స్టంట్లు వేసినారు, నాకు గుండె నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, నాకు 2 రోజుల్లో కనుక బెయిల్ ఇవ్వకపోతే నేను జైల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్తే, నువ్వు ఆత్మహత్య అన్నా చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి 14 రోజులు రిమాండ్ అయితే వేసేశారు. ఆ వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య, గుంటూరు కోర్టులో పోసాని బెదిరింపులు. ఇది ఎలా ఉందంటే, దీన్ని ఇంగ్లీష్లో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు. ఇట్లాంటి బ్లాక్ మెయిల్ ఇంట్లో చేస్తే చెల్లుతుంది, కానీ జడ్జి ముందర చేస్తే 14 రోజులు రిమాండ్ అయితే వేశాడంట. గుంటూరు కోర్టులో పోసాని బెదిరింపులు, తప్పుంటే మెడ ఆవేశం అంట. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? సినిమా ఇట్లాంటి డైలాగులు సినిమాలో స్క్రిప్ట్లో రాసింటే ఒక 10 రూపాయలనే ఇస్తారు, కానీ కోర్టుల ముందు రాస్తే ఇంకా రిమాండ్ కాదు, జైలుకి పంపిస్తాడు. చూడండి, మెజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ బ్లాక్ మెయిల్, 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు, క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. ఇవన్నీ కుక్క బిస్కెట్లు తిని పిచ్చి కుక్కలాగా అరిచినప్పుడు ఉండాల మెంటల్ కృష్ణ. అప్పుడేమో కుక్క బిస్కెట్లకు ఆశపడి నోటికొచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, నారా లోకేష్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఆడ మగ తేడా లేకుండా, చిన్న పెద్ద లేకుండా నోటికొచ్చినంత దూషించినప్పుడు తెలియదా? అప్పుడు లేదా ఇంత ఎమోషన్ పోసాని కృష్ణమురళి? కాబట్టి ఏం చెప్తా అంటే, ఇట్లాంటి స్టోరీలు, డ్రామాలు సినిమాల్లో వేసుకో, కోర్టులు ఇట్లాంటివన్నీ పట్టించుకోదు. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. అది పోసాని కృష్ణమురళి అయినా, లేదా జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా ఇలాంటి బ్లాక్ మెయిల్లకు కోర్టులు లొంగవు. ఇక్కడ చూడండి, తప్పు చేసింటే మెడ, తప్పు చేసినావని నీకు తెలీదా? ఒక ఫోన్ తీసుకొని ఆ కానిస్టేబుల్ దగ్గర యూట్యూబ్లోకి వెళ్ళి పోసాని కృష్ణమురళి అని కొట్టు, నువ్వు మాట్లాడిన మాటలు వస్తాయి. అందులో నీకు తప్పులు కనపడవా? తప్పు కనపడితే నువ్వే కత్తి తీసుకొని గొంతు, మళ్ళా నిన్ను వాడేవాడు జైలు పోయేది ఎందుకు? కాబట్టి నువ్వే గొంతు కోసుకో. ఆడ ఆత్మహత్య చేసుకునేదానికన్నా బ్లేడ్ తీసుకుని కోసుకో. చూడండి, తప్పు చేసింటే మెడ నరికేయండి అంటే రెచ్చిపోయాడు. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాడంట. అంటే నిన్న చెప్పినావు, ఈ రోజు రాలేదు, మరి ఇంక రేపు ఆత్మహత్య చేసుకోవాలి. రేపైతే కానీ రిప్ అని మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, చూస్తానండి. ఇట్లాంటి కథలు మీ ఆవిడ దగ్గర అయ్యి జడ్జి ముందర కాదు. నువ్వు నిజంగా ఆత్మహత్య చేసుకుంటే కూడా కేవలం మీ కుటుంబ సభ్యులు ఏమన్నా బాధపడతారు. నాకు తెలిసి మీ ఆవిడ కూడా బాధపడదు, పోతే పోయినా దరిద్రుడు అనుకుంటుంది. కానీ ఎవరైతే బాధపడే అవకాశమే లేదు పోసాని కృష్ణమురళి, నువ్వు ఆత్మహత్య అన్నా చేసుకో, లేదా నేచురల్ డెత్ వచ్చినా నీలాంటి వాళ్ళు భూమికి భారము. కనీసము నువ్వు చనిపోతే మీ ఆవిడ కూడా ఓ 2 రోజులు లేట్ చేసి గమ్మునైపోతుంది. కాబట్టి ఇట్లాంటి బ్లాక్ మెయిల్, ఔరా మెయిల్ కోర్టులో చల్లదు. కాబట్టి మూసుకొని ఇంకొక 14 రోజులు ఉంటే, 14 రోజుల తర్వాత ఇంకా 14 కేసులు రెడీగా ఉన్నాయంట, రెడీగా ఉండు. ఇది అయిపోగానే మళ్ళా పీటీ వారెంట్ వేస్తారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నీ దగ్గర ఉచిత విహారయాత్ర అయితే చేయించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. పోసాని కృష్ణమురళి, ఇట్లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయొద్దు. జైల్లో ఏదో ఒకటి ఇడ్లీనో దోశ పెడతారు, తినేసి రామా గోయిందా అంటా ఉండు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.